సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba,
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 49వ అధ్యాయం నిన్నటి తరువాయి. నానా బనతా బనతా బనేలంటూ మాట్లాడిన బాబా మాటలకి అర్థాన్ని స్పష్టంగా చెప్పవా? సమాధానం చెప్పడానికి నానాకి మనస్కరించలేదు. అతనేమీ చెప్పకుండా విషయాన్ని దాటేశాడు. దాంతో మాధవరావు సంశయం మరింతగా పెరిగింది. అతని మనసు ఊరుకోలేదు. అప్పుడు నానా మాధవరావు తీవ్రంగా బలవంత పెట్టడం వల్ల మనసు విప్పి మసీదులో జరిగిందంతా వివరంగా చెప్పి అతని సందేహాన్ని తీర్చాడు. నిజంగానే బాబా ఎంత సమర్థులు,
మన దృష్టి ఎటుపోయినా బాబా స్వతహాగా అంతఃకరణలోని అంటే మనసులోని విషయం తెలుసుకోగలవారు. ఆయనకి సర్వము కళ్ళెదుటే కనిపిస్తుంది. అలా సంక్షిప్తంగా ఉన్న ఆ అద్భుత వృత్తాంతాన్ని విని శ్రోతలకు ఆశ్చర్యం కలిగింది. అందులోని అంతరార్థాన్ని చూస్తే ఎంతో అమూల్యమైన స్థైర్యము, శాంతి లభిస్తాయి. మనసు వస్తుతః చంచలమైనది. దాన్ని విశృంఖలంగా పోనివ్వకూడదు. ఇంద్రియాలు చలించినా దేహాన్ని లొంగిపోనివ్వకూడదు. ఇంద్రియాలను నమ్మకూడదు. విషయభోగాలపై ఆసక్తి పెట్టుకోకూడదు. మెల్లమెల్లగా అభ్యసిస్తే మనసులోని అస్వస్థత శాంతిస్తుంది. ఇంద్రియాలకు బానిసలం కాకూడదు. వాటిని ఎన్నటికీ అణచలేము. యోగ్యమైన అవకాశం చూసుకుని యుక్తితో వాటిని స్వాధీనం చేసుకోవాలి. దృష్టికి విషయం రూపం. ఏ రకమైన సౌందర్యాన్నైనా భయపడకుండా చూడాలి. అందుకు సిగ్గుపడడం ఎందుకు? చెడు ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. మనసును వాసనారహితం చేసుకుని ఈశ్వర సృష్టిని పరిశీలించాలి. అప్పుడు విషయభోగాల గుర్తు నశించి ఇంద్రియ నిగ్రహం సహజంగా అయిపోతుంది. రథాన్ని తనకిష్టమైన చోటుకి తీసుకెళ్లడానికి సారథి మూల కారణమైనట్లే తమ హితాన్ని చూసే బుద్ధి ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సావధానంగా ఉంటుంది. సారథి రథాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. బుద్ధి కూడా ఇంద్రియాలను అణిచివేసి శరీరపు విశృంఖలతను, మనసు యొక్క అనివార్య చాంచల్యాన్ని స్వాధీనంలో ఉంచుకుంటుంది. శరీరం, ఇంద్రియాలు, మనసులతో పాటు తన విషయ భోగాలు ముగిశాక జీవుడికి వైష్ణవ పదవి ప్రాప్తిస్తుంది. అలా ఉంటుంది బుద్ధి సామర్థ్యం. ఇంద్రియ సమూహంలో కళ్ళు మొదలైన ఇంద్రియాలు వేర్వేరుగా వ్యవహరించే గుర్రాలని తెలుసుకోవాలి. రూపము, రసము మొదలైన విషయాలను నరకానికి తీసుకెళ్లే మార్గాలుగా తెలుసుకోవాలి. విషయభోగాల గురించిన ఏ కాస్త కోరికైనా పారమార్థిక సుఖాన్ని నశింపజేస్తుంది. కనుక దాన్ని సంపూర్ణంగా త్యజిస్తేనే మీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. బయటకు కనిపించే ఈ ఇంద్రియాలకు విషయాల పట్ల ఆసక్తి లేకపోయినప్పటికీ అంతఃకరణలో ఆసక్తి ఉన్నట్లయితే జనన మరణాలు అంతం కావు. విషయాలు ఎంతో అనర్థకారకమైనవి. వివేకి, తెలివిగలవాడు సారథిగా లభిస్తే ఆ వివేకంతో విచారపూర్వకంగా కళ్యాణ్ణి చేతిలోకి తీసుకుంటే అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు స్వప్నంలో కూడా ఏ మాత్రము చెడు మార్గానికి పోవు. అలా మనసుకు తృప్తినిచ్చే నిగ్రహం, దక్షత, కుశలత, చాతుర్యం కల సారథి అదృష్టవశాత్తు లభిస్తే విష్ణు పదవి దూరంగా ఎందుకుంటుంది? విజ్ఞాన సారథిర్యేస్తు మనప్రగ్రహవాన్ నరః సోద్వన పారమాప్నోతి తద్విష్ణు పరమం పదం. మానవునికి వివేకమైన బుద్ధి సారథిగా అయి మనోరూప కళ్యాణ్ణి మనసు స్వాధీనంలో ఉంచుకునే మానవులు సంసార మార్గాన్ని దాటిపోయి సుప్రసిద్ధము, శ్రేష్టము అయిన శ్రీ విష్ణు పదవిని ప్రాప్తింపజేసుకుంటారు. ఆ పదవే సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పరమేశ్వరుడు. అతనికే మరో పేరు వాసుదేవుడు. ఆయనే సర్వోత్కృష్టమైన చిట్ట చివరి అత్యంత శ్రేష్టమైన మోక్షస్థానం. సరే, ఈ అధ్యాయం ముగిసింది. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైంది, సద్భక్తులకు మనోరంజకమైనది. దాన్ని వినండి. చివరికి జగత్తును నడిపించేవాడు, బుద్ధిని ప్రేరేపించేవాడు అయిన సద్గురు చరణాలపై ప్రార్థనాపూర్వకంగా హేమాడ్ పంత్ తన శిరస్సును పెడుతున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సంత పరీక్షణ మనోనిగ్రహం అనే పేరు గల 49వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నలభై 49వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో హరి కానోబా సోమదేవ స్వామి కథను విని మనకి శ్రీ సాయిబాబా యొక్క ఉదారమైన గొప్ప మనస్సు తెలుస్తుంది. వీరిద్దరికీ సాయిబాబా పట్ల భక్తి లేదు, పైగా శంకలే ఉన్నాయి. సోమదేవ స్వామికి కోపం కూడా ఉంది. ఇద్దరు కూడా బాబాని పరీక్షించడానికి వచ్చారు. కానీ బాబా ఉదారమైన మనస్సుతో వారికి చమత్కారాన్ని చూపి వాళ్ళని తమ వాళ్ళుగా చేసుకున్నారు. వాళ్ళని యోగ్యమైన మార్గంలో తీసుకొచ్చారు. బాబా దర్శనానికి ఎవరు ఏ కోరిక పెట్టుకొచ్చినా సరే సాయిబాబా వాళ్ళ మనస్సుల్లో తమ పట్ల శ్రద్ధ కలిగించి సన్మార్గంలోకి తీసుకొచ్చి వారికి శ్రేయస్సునే కలిగించేవారు.
భక్తులు భక్తియుత అంతఃకరణంతో ఉన్నా లేక పరిహసించేవారైనా సాయిబాబా ఇద్దరిపైన ఒకటే కృప చూపించేవారు. ఒకళ్ళను దూరంగా నెట్టడం, మరొకరిని దగ్గరని చేసుకోవటం అనేది ఆ కరుణామయి జననికి తెలియదు. ఇప్పుడు ఈ అధ్యాయం చివర నానాసాహెబ్ చందోర్కర్ మేలిముసుగులోని స్త్రీ యొక్క అందమైన ముఖాన్ని చూసి మోహితుడవటం గురించిన చిన్న కథను వినండి. విషయ భోగాలనేవి ఎంత ఘాతుకమైనవో శ్రీ సాయి సచ్చరిత్రలో అడుగడుగునా చెప్పబడ్డాయి. శ్రీకృష్ణ భగవాన్ కూడా ప్రతికూలంగా ఉండే గాలి నీటిలో పడవని పెడదారి లాక్కెళ్ళినట్లు అదేవిధంగా ఇంద్రియాలు విషయాల వెంట పడితే వాటిని అనుసరించిపోయే మనస్సు ఆ మానవుల వివేకాన్ని లాక్కెళ్తుందని గీతలో చెప్పాడు. 2:67 శ్లోకం ఆ తరువాత రాబోయే మోసాన్ని సూచనగా ఇచ్చారు. ధ్యాయతో విషయాన్ పుసః సంగస్తే కూపజాయతే సంగత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహతాత్ స్మృతి విభ్రమః స్మృతి ప్రశాంత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మానవులు శబ్దాది విషయాలను చింతించటం వలన ఆ విషయాల పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. అలాంటి ఆసక్తితో దాని యందు వారికి కోరిక ఉదయిస్తోంది. కోరికల వల్ల క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం వల్ల అవివేకము, అవివేకం వలన మరుపు, మరుపు వల్ల బుద్ధినాశనము క్రమంగా సంభవిస్తాయి. బుద్ధినాశంతో చివరికి పూర్తిగా చెడిన వారవుతారు. మొత్తానికి విషయభోగాలు సంసారంలో మానవుల శక్తిని క్షీణింపచేసి బుద్ధిని నశింపచేస్తాయి. పారమార్థిక మార్గంలో కూడా ఇవి ఎంతో అవరోధాలు. విషయాలపై ఏమాత్రం అభిలాష పెట్టుకున్నా అది పారమార్థిక సుఖాన్ని నశింపచేస్తుంది. కనుక వాటిని పూర్తిగా త్యజిస్తేనే మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇంద్రియ నిగ్రహం కాకపోతే సహజంగా కలిగే విషయ సుఖాల పట్ల విరక్తి, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానం పొందడం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఇంద్రియాలపై ఆధిపత్యము సంపాదించిన వారికే పరమార్థిక అంతిమ ధ్యేయము అంటే పరమగతి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. వివేకశీల బుద్ధికి సారథి అయిన మనసు అనే కళ్ళాన్ని స్వాధీనము చేసుకున్న మానవుడు సంసారాన్ని తరించిపోయి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పురుషోత్తముడు సుప్రసిద్ధ పరమపదమని ప్రాప్తింప చేసుకుంటాడు. ఇతరులు మార్గములో అలసిపోతారు. యదా సంహారతే చాయం కర్మోగానేవ సర్వశః ఇంద్రియాణేంద్రియం యద్దే భవసస్య ప్రజ్ఞా ప్రతిపాదిత. తాబేలు తమ అవయవాలను అన్ని వైపుల నుంచి లోపలికి ముడుచుకున్నట్లు మానవులు తన ఇంద్రియాలను ఇంద్రియ యథార్థాలైన విషయాల నుంచి సర్వత్రా వెనక్కు మరలించినప్పుడే వారి జ్ఞానము స్థిరమవుతుంది. అతను స్థితప్రజ్ఞుడవుతాడు. కఠోపనిషత్తు 2వ అధ్యాయము 33వ వల్లి 10వ మంత్రం. యదా పంచ వతిష్ఠతే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిచ విశేషిత తమః పరమాం గమిం. యోగాభ్యాసము చేస్తుంటే మనసుతో పాటు 5 జ్ఞానేంద్రియాలు ఎంతగానో స్థిరమైపోతాయి. బుద్ధి కూడా ఏ పనులు చేయకుండా ఉండిపోతుంది. ఆ స్థితిలోని యోగిలో పరమోచ్చ స్థితి అంటారు. కనుకనే విషయభోగాల నుంచి నివృత్తి కలగటము కోసము ఇంద్రియాలపై ఆధిపత్యము పొందటానికి శ్రీ సాయి సచ్చరిత్రలో హేమాడి పంతు 2 ఉపాయాలు చెప్పారు. మొదటి ఉపాయము ఇంద్రియాలనే గుర్రాలను మనసు అనే కళ్ళెముతో బుద్ధి అనే సారథి చేత స్వాధీనములో ఉంచుకోవాలి. 2 ఇంద్రియాల విషయాలు లేకుండా ఉండవు కనుక మరో ఉపాయముతో ఆ ఇంద్రియాలన్నిటినీ హరి లేదా గురుసేవలో పెట్టాలి. అప్పుడు అవి ఘాతుకము కాకుండా శ్రేయస్కరం అవుతాయని చెప్పారు. అంతఃకరణలో హరిచింతన గురుచింతన చేయాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. మనసుతో వారిని నిరంతరము ధ్యానించాలి. నాలుకతో హరినామస్మరణ చేయాలి.
పాదాలతో హరి గురువుల గ్రామానికి వెళ్ళాలి. నాసికతో వారి నిర్మూలనను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వారి దర్శనం చేసుకోవాలి. కానీ సాయిబాబా వీటన్నిటికంటే 2 సులభము అమోఘము అయిన ఉపాయాలు ఎంతో సహజంగా అర్థమయ్యేలా చెప్పారో చూడండి. మొదటి ఉపాయము 24వ అధ్యాయంలో వరుసగా 46వ ఓవి 55 నుంచి 57 ఓవీలలో హేమాడు పంతు శనగల విషయంలో హాస్య ధోరణిలో చెప్పారు బాబా. అందులో విషయాలను సేవనం చేస్తున్నప్పుడు అది ఏదైనా సరే దానిలో ఇతరులను ఎవరినైనా భాగస్వాములను చేయాలి. ఉదాహరణకి స్వయంగా ఏదైనా తింటున్నప్పుడు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి మొదట ఇచ్చి అప్పుడు మనం తినాలి. అప్పుడు స్వార్థము లేదా ఆ విషయంలోని కోరిక అస్తమిస్తుంది. ఎవరు దగ్గర లేకపోతే సాయిబాబాను స్మరించి మొదట దాన్ని ఆయనకు అర్పించాలి. అప్పుడు సేవింపరాని విషయాల నుంచి మనసు విముక్తమవుతుంది. రెండవది ఎంతో మహత్తు గల వాస్తవికమైన ఉపాయము ఈ అధ్యాయంలోనే నానాసాహెబ్ చందోర్కర్ దొంగచూపుని పట్టుకొని బాబా చెప్పారు. అదేమిటంటే బనతా బనేల్. ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు నెమ్మదిగా స్వాధీనంలోకి వస్తాయి. మనసు మీద ఆధిపత్యం పొందటానికి శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి గీతలో ఇదే చెప్పారు. అసంశయం మహాబాహో మనోదుర్గ్రహం చలం అభ్యాససేనుతే కౌతయం వైరాగ్యచన గృహ్యతే. ఓ మహాబావో, నిజంగా ఈ మనసు చంచలమైనదే. దాన్ని స్వాధీనము చేసుకోవటం కూడా ఎంతో కష్టమే. ఇందులో సందేహం లేనే లేదు. కానీ ఓ కుంతీపుత్ర, అభ్యాసముతోనూ వైరాగ్యముతోనూ దాన్ని నిగ్రహించవచ్చు. కానీ ఇంద్రియాలపై విశ్వాసము పెట్టకుండా సదా సావధానులుగా ఉండాలి. లేకపోతే అవి ఏ క్షణంలోనైనా ఒక్కసారిగా పైకి లేస్తాయి. ముఖ్యముగా విషయాలను సేవనం చేస్తుంటే మనసులో పాపదృష్టిని లేదా చెడు వాసనలను రానివ్వకూడదు. బ్రహ్మదేవుడు సృష్టించిన అందమైన మనోహరమైన వస్తువులను చూడటంలో ఈశ్వర కృపతో దైవవశాత్తు లభించిన విషయభోగాలను శుద్ధ మనసుతో దానిలో ఆసక్తి లేకుండా అనుభవించటంలో సందేహము పెట్టుకోకూడదు. రాగద్వేష వియుక్తికైస్తూ విషయాంద్రియనీయం సగం ఆత్మైశ్వర్యదేయాత్మ ప్రసాదమధిగచ్చతి. స్వాధీనమైన మనసు కలవాడు రాగద్వేష రహితాలు తనకు ఆధీనంలో ఉన్నవి అయినా ఇంద్రియాలతో అన్నపానాది విషయాల్లో లీనమై ఉండి కూడా అంటే విషయ భోగాలు అనుభవించవచ్చును వాడైనా మనోనిర్మలత్వాన్ని అంటే మనశ్శాంతిని పొందుతున్నాడు. అంటే అర్థము ఈ అధ్యాయంలో ఘోషాలోని స్త్రీలకున్న అందమైన ముఖం గురించిన ఈ కేవల 33 ఓవీలతో ఉన్న చిన్న కథ సాయి ఉపదేశానికి ఒక ఉత్తమ ఉదాహరణ. ఎంతో కష్టము ఉపయోగకరము అయిన తత్వాన్ని ఎంతో సహజంగా నవ్వుతూ వినోదంగా చెప్పారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू की जय. అజ్ఞాన నిరసనం. అజ్ఞానం అంటే అవిద్య, మాయ లేదా భ్రమాత్మక జ్ఞానాన్ని పోగొట్టడం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకు నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. జన్మనిచ్చే తల్లిదండ్రుల ఉపకారానికి అంతం లేదు. వారే నాకు ఈ మానవ దేహాన్నిచ్చారు. కుంటివాడిగానో చెవిటివాడిగానో మూగవాడిగానో జన్మించలేదు. చక్కని దేహ దారుఢ్యంతో జన్మించాను. ఈశ్వర కృప వల్ల నేను దేవతలు కూడా ఎవరి పాదాలకు నమస్కరిస్తారో ఆ ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించి ఎంతో అదృష్టవంతుణ్ణయ్యాను. జన్మలను తీసుకుంటున్నప్పుడు కోట్లాది మంది తల్లిదండ్రులు అవుతారు. కానీ
ఈ జనన మరణాల నుంచి తప్పించగల తల్లిదండ్రులు లభించడం ఎంతో కష్టం. జన్మనిచ్చేవారు కూడా తండ్రే. రెండవ తండ్రి వడుగు చేసేవారు, మూడవ వారు ఆహారం పెట్టి పోషించేవారు, నాలుగవ వారు భయాల నుంచి కష్టాల కోలిమి నుంచి తప్పించే తండ్రి. జగత్తులో వీరంతా ఒకేలాంటి మహత్తు కలవారు. అయితే కారుణ్యామృత సాగరులైన సద్గురువు తప్ప నిజమైన తండ్రులుండరు. ఆయన అద్భుతమైన చాతుర్యాన్ని చూడండి. తల్లి గర్భాశయంలో వీర్యాన్నుంచి యోని మార్గంలో జన్మనిచ్చేవారు లౌకికంలో తండ్రి. కానీ సద్గురువు అలౌకికమైన తండ్రి. నీచ యోని మార్గము లేకుండా అణువంతైన వీర్యాన్ని వెచ్చించకుండా ఆయన తన పుత్రుడికి జన్మనిచ్చి అతనిపై పూర్తిగా అనుగ్రహ రసధారలను వర్ణిస్తారు. జనన మరణాలను తప్పించేవారు, అత్యంత దయామయులు, జ్ఞానాన్ని ప్రకటింపచేసేవారు, వేదాల్లోని నిగూఢమైన సత్యాన్ని జ్ఞానాన్ని అర్థమయ్యేలా చెప్పేవారు, సర్వ వ్యాపకులు అయిన గురుశ్రేష్ఠులకు నమస్కారం. సంసారమనే సర్వరీతమోరాశికి రసమయ కాంతులు వెరజల్లే సూర్యుడా, ఆత్మానుభవం పొందిన మహాత్ములకు తలమానికమైన వాడా, భక్తుల చిత్త చకోరాల పాలిట శరత్ పూర్ణిమలు ప్రసరించే చంద్రుడా, సాక్షాత్తు కల్పవృక్షమైన ఓ గురువర్య, మీకు నా నమస్కారం. గురు మహారాజు మహిమ అపరిమితం. దాన్ని వర్ణిస్తుంటే వాక్కుకుండే అభిమానం కరిగిపోతుంది. గురు చరణాల విందాల్లో తలవాల్చి మూగవాడిలా మౌనంగా కూర్చోవడమే మంచిది. గత జన్మలో ఎంతో తపస్సు చేసి ఉంటే కానీ ఈ జన్మలో 3 తాపాలను నాశనం చేసే మహాత్ముల దర్శనం ఎవరికీ కూడా లభించదు. పరమార్థాన్ని, మోక్షాన్ని లేదా తమ శ్రేయస్సును పొందాలన్న కోరిక ఉన్నవారు మహాత్ముల ఆధీనంలో ఉండాలి. అప్పుడు వారికి అణుమాత్రమైన అల్పత్వం కలగదు. సత్పురుషుల సాంగత్యం ధన్యం. వాళ్ళ మహిమని ఎంతని వర్ణించను. దానివల్లే సద్భక్తులకు వివేకము, వైరాగ్యము, పరమశాంతి లభిస్తాయి. మహాత్ముల మహిమ సత్సంగ మహాత్ముల శ్రీ సాయి సచ్చరితలో ఇంతకు ముందు అనేక చోట్ల వర్ణించబడింది. సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయిబాబా మూర్తి భవించిన శుద్ధ చైతన్యము. అవ్యక్తంలో ఉండే ఆయన స్వయంగా వ్యక్తమైనారు. విషయాల్లో చిక్కుకొని ఆయన స్థితిని నిశ్చితంగా చక్కగా ఎవరు వర్ణించగలరు? భావిక భక్తులకు, ప్రేమకు శ్రోతలకు ఆయన మాత్రమే కృపావంతులు. తమ చరిత్రను ప్రేమతో రసభరితంగా స్వయంగా ఆయనే చెప్పారు. ఈ చరిత్ర ఆయన దేవాలయమే. జీవన లతాదంతాలను విరబూయించే ఆయన హస్తము మన తలల మీద పడగానే అహంకారము చూర్ణమైపోతుంది. సోహము అనే జపాన్ని మనసు గర్జిస్తుంది. దృష్టికి అగుపడేదంతా ఆనందమయంగా భాసిస్తుంది. పామరునైన నాకు ఆయన కీర్తిని వర్ణించగల శక్తి ఎక్కడిది? ఆయన స్వయంగా భక్తులపై పరవళ్లు తొక్కే ప్రేమ జలపాతాల వల్లే కృపావంతులై ఈ గ్రంథాన్ని ప్రకటన చేశారు. ఆ సాయి చరణాలకు నేను సాష్టాంగపడతాను. శ్రోతలకు అభివందనం చేస్తాను. సాధు సత్పురుషులకు నమస్కరిస్తాను. అందరినీ ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటాను. శ్రీ సాయిబాబా సహజలీలతో సంపూర్ణంగా నీతి కథలను చెప్తుండేవారు. ఆయనకి సదా సర్వతా శాంతియే ఓ అలంకారంగా ఉండేది. శ్రేష్ఠులైన సత్పురుషులు కూడా ఆయన్ని ధ్యానిస్తుండేవారు. ఆయన్ని సూర్యుడితో పోల్చలేము. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రుడితో పోలుద్దామంటే చంద్రుడు క్షయమవుతాడు. సాయి మహారాజు మాత్రం సదా సంపూర్ణంగా ఉంటారు. ఆయన చరణాలకు హేమట్ పంతు వినమ్రంగా అయి
ఈ కథను శ్రద్ధగా ప్రేమగా వినమని ప్రేమతో శ్రోతలకు విన్నపం చేస్తున్నాడు. భూమిని బాగా దున్ని అందులో గింజలు నాటిన కృపా అనే మేఘాలు అంటే మీరు వినూత్న చైతన్యధారలు వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల కథ చెవిని పడితే పాతకాలన్న మాటే మిగలదు. పుణ్యం ఉదయిస్తుంది. ఆ పండుగ లాభాన్ని పొందాలి. మనకు సలౌక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అనే 4 ఉక్తుల్లోనూ ఆసక్తి లేదు. సాయిబాబా పట్ల నిశ్చల భక్తి కొలగాలి. అదే మనకు ఎంతో శ్రేష్టమైన ప్రాప్తి. మనం అసలు బద్ధులమే కాదు. అలాంటప్పుడు ముక్తితో మనకేం సంబంధము? మనలో మహాత్ముల పట్ల భక్తి జాగృతం కావాలి. దానివల్ల మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఎక్కడ నేను నీవు అనే స్ఫూర్తి ఉండదో, అలాంటి సహజ స్థితి అభేద భక్తి ఉందో అదే మనకు కావాలి. అదే సాయిబాబాని మనం అడుగుదాం. ఈ గ్రంథాన్ని పఠించడానికి చేతిలో తీసుకున్నప్పుడు పాఠ్యము, పఠనము, పాఠకుడుకు వీటి ఏకాత్మ స్థితిని చూడాలి. హేమాడ్ పంతుని వదిలేయాలి. ఎందుకంటే అతను ఈ సచరిత్ర కర్త కాదు. భక్తుల శ్రేయస్సు కోసం కేవలం ఆయన ఒక నిమిత్త మాత్రుడు కారణమయ్యాడు అని శ్రోతలకు నేను విన్నపం చేస్తున్నాను. అదృష్టపాశ్చాత్తు దొరికిన ముత్యపు చిప్పను పారేస్తే వారి చేతికి రావాల్సిన ముత్యాలు పోతాయి. పవిత్రమైనదిగా భావించబడే అశ్వస్థ వృక్షపు వ్రేళ్లతో మనకేం పని? తమ శ్రేయస్సు కోసం మానవులు ఉదాసీనంగా ఉండకూడదు. ఇక్కడ శబ్ద మాత్రాలతో మాట్లాడించేవారు శ్రీ సాయిబాబా తప్ప మరెవరూ కాదు. ఆయన శ్రావ్యము, శ్రవణము, శ్రోత ఆ ఏకాత్మతను చలించనీయకూడదు. అక్కడ వినటానికి చెవులు ఆదరపూర్వకంగా తయారు కాకపోతే, మనస్సు ఏకాగ్రంగా లేకపోతే అది అసలు పట్టణమే కాదు. మరి అక్కడ శబ్దాలను ఎవరు గుర్తుపడతారు? ఈ కథను వింటున్నప్పుడు అహంకారం ఉండకూడదు. శ్రోతలు తాము స్వయంగా సాయి రూపులే అన్న భావంతో హృదయంలో పెట్టుకోవాలి. అఖండంగా ఏకాత్మతను పెట్టుకోవాలి. అప్పుడే ఈ శ్రవణానికి సార్థకత కలుగుతుంది. అప్పుడే నీటి మీద అలలు నీటిలో కరిగిపోయినట్లు అలా ఇంద్రియాల ప్రవృత్తి పూర్తిగా నిశ్చయంగా సాయిరూపంగా అయిపోతుంది. అలాగే జ్ఞానులకి పారమార్థిక ఉపదేశము వినోదం అంటే ఇష్టపడేవారికి వినోదజన్య ఆనందము, కావ్యరసాన్ని గ్రహించే వారికి ఈ గ్రంథంలో సర్వత్రా వేర్వేరు ఛందోబద్ధ కావ్యరచనల ఆనందం లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, ఈ సత్య చరిత్రలో ఇంతకుముందు 39వ అధ్యాయంలో తమ ఉత్తమ భక్తుడు ఒకతనికి శ్రీ సాయి సమర్థులు చేసిన ఉపదేశం గురించిన వర్ణన అయింది. ఆ భక్తుడు బాబా దగ్గరున్నప్పుడు ఆ రోజు అతను భగవద్గీత 4వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదువుతున్నాడు. ఓ పక్క చేతులతో బాబా పాదాలను నొక్కుతున్నాడు. మరోవైపు నోటితో మెల్లమెల్లగా శ్లోకాలు చదువుతున్నాడు. అలా చదువుతున్నప్పుడు 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకం చదవసాగాడు. ఏకాగ్ర చిత్తంతో, పరిమితి లేని పారవస్యంతో తనలో తాను గొణుక్కున్నాడు. అది జనులకు అర్థం కాకపోతే ఏమవుతుంది? 34వ శ్లోకం చదువుతున్నప్పుడు సాయిబాబాకి ఇప్పుడిక తమ ఉత్తమ భక్తుడిపై అనుగ్రహం వర్షించి అతనికి సన్మార్గం చూపించాలని అనిపించింది. ఆ భక్తుడి పేరు నానాసాహెబ్. అతనితో బాబా ఇలా అన్నారు, ఏమిట్రా నానా, నీలో నువ్వు గొణుక్కుంటున్నావు? స్పష్టంగా నోట్తో ఎందుకనవు? ఇందాకటి నుంచి చూస్తున్నా నోట్లో ఏదో గొణుక్కుంటున్నావు, కానీ శబ్దం మాత్రం బయటకు రావడం లేదు. అదేమన్నా రహస్యమా? దానికప్పుడు నానాసాహెబ్ స్పష్టంగా, నేను గీత చదువుతున్నాను, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నోట్లో చదువుకుంటున్నాను అన్నాడు. దానికి శ్రీ సాయి, సరే అది వేరే వాళ్ళ విషయం, నా కోసం స్పష్టంగా గట్టిగా చెప్పు.
నువ్వు చదివేది నీకైనా అర్థమవుతుందో లేదో నన్ను ఒక్కసారి చూడని. అప్పుడు నానాసాహెబ్ నమస్కరించి తద్విద్ధి ప్రణిపాతేనా అన్న శ్లోకాన్ని గట్టిగా చదివి వినిపించాడు. అది విన్న బాబాకి తృప్తి కలిగింది. తరువాత ఆ శ్లోకానికి అర్థం అడిగినప్పుడు నానాసాహెబ్ పూర్వపు ఆచార్యులు చెప్పిన అర్థాన్ని యథావిధిగా చెప్పాడు. బాబా తల ఊపి మళ్ళీ ప్రశ్నించారిలా, నానా ఉపదేక్ష్యంతితే జ్ఞానం అన్న 3వ చరణం చూసి దాన్ని మన్నం చెయ్యి. అందులోని తే అన్న అక్షరం తర్వాత అకారం అర్థం యొక్క అవగ్రహ అంటే ఆ లోపించటాన్ని చూపించే అనే చిహ్నాన్ని పెట్టడం వల్ల, అయే అజ్ఞానం అన్న శబ్దం వల్ల దాని అర్థం తిరగబడుతుందేమో చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వరుడు, ఆనందగిరి, శ్రీధరుడు, మధుసూదనుడు మొదలైన భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థం అందరికీ ఎలా అంగీకారయోగ్యమైందో నాకు కూడా తెలుసు. కానీ అవగ్రహం పెట్టడం వల్ల వచ్చే విశేషమైన అర్థాన్ని తెలిసి మనం వ్యర్థంగా ఎందుకు పోగొట్టుకోవాలి అన్నారు. కృపారూప మేఘమే అయినా సాయిబాబా భక్తరూప చకోరం లేదా చాతక పక్షి కోసం బోధరూప అమృత కణాలను వర్షించడం గురించిన వర్ణన ఇదివరకే అయింది. కానీ సాయి లీల మాసపత్రిక పాఠకులందరికీ ఈ అర్థం సమంజసం అనిపించలేదు. కొందరికి దీని విషయంలో సందేహాలు మిగిలిపోయాయి. అది ఆశ్చర్యం కదూ. సరే, వారికి తృప్తి కలిగే విధంగా అజ్ఞానం అనే శబ్దాన్ని ప్రతిపాదించడం కోసం ప్రామాణికంగా మరో చిన్న ప్రయత్నం చేస్తాను నేను. బాబాకి సంస్కృత భాషా పరిజ్ఞానం ఎక్కడిది అని కొందరికి సందేహం కూడా కలగొచ్చు. కానీ అలా సందేహించడానికి అసలు కారణం వేరే ఏదో అయి ఉండాలి. ఎందుకంటే మహాత్ములకు తెలియందంటూ ఏమీ ఉండదు. ఏకేన జ్ఞాతేన సర్వం హి విజ్ఞాతం భవతి అన్న శృతి వాక్యాన్ని ఎవరు అంగీకరించరు? సాయిబాబాకు అన్ని విషయాల గురించి ప్రత్యక్ష జ్ఞానం ఉండేది. అరచేతిలో ఉన్న ఉసిరికాయ కనిపించనట్లు అలా సంపూర్ణ విశ్వం ఎవరికి కనిపిస్తుందో, ఎవరి వల్ల సూర్యుడే ప్రకాశిస్తాడో ఆ మహాత్ములకి తెలియదంటూ ఏముంటుంది? అలాంటి జ్ఞానమున్న వారికి అజ్ఞానం ఎక్కడ మిగిలి ఉంటుంది? వారికి అన్ని విద్యలు, 4 వేదాలు, 6 వేదాంగాలు, ధర్మశాస్త్రము, మీమాంస, తర్కం లేదా న్యాయము, పురాణాలు అవగతమవుతాయి. మరక్కడ సంస్కృత భాష గొప్పేమిటి? సరే, ఈ సాయిలీల మాసపత్రిక పాఠకులు కొందరు ఇలా అంటారు, నానాసాహెబ్ అవిశ్వసనీయుడు. అది తన తల్లో పుట్టిన ఆలోచనలోంచి తీసిన అకారణంగా అజ్ఞానాన్ని చూపించే అవగ్రహమే. అతనే ఈ అవగ్రహానికి సంబంధించిన అజ్ఞాన ప్రకరణను మోసపూరితంగా రచించాడు. అనవసరంగా తన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి నిరర్ధకవాదాన్ని లేవదీశాడు. మూలంలో లేనటువంటి అవగ్రహాన్ని కల్పించి జ్ఞానమనే శబ్దానికి జగత్తులో అజ్ఞానమనే మాటను అతను లేవదీశాడు. గీతకు ఎక్కడా లేని అలాంటి చెడు అర్థాన్ని అతను ఆపాదిస్తున్నాడు. కానీ వస్తుస్థితిని చూస్తే, మనసులో సూక్ష్మంగా చక్కగా ఆలోచిస్తే శ్రీ సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయం నివేదనలో ఎలాంటి విపరీతార్థము లేదు. ఎవరెలా అనుకున్నా నానాసాహెబ్ ప్రామాణికమైన కాకపోయినా అతను చెప్పిన విషయాన్ని ఉట్టి పుణ్యానికి వ్యర్థమని అనకూడదు. పాఠకులు నానాసాహెబ్ దోషాన్ని వదిలేయాలి. వికారాలకు వశం కాకుండా దృష్టి దోషాన్ని దూరం చేసుకుంటే నానాకున్న పూర్తి నిష్కాపట్యం కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన
శ్రీ సాయి లీలా మాసపత్రికలోని 39వ అధ్యాయాన్ని చదవకపోతే ఈ 50వ అధ్యాయంలో సహజంగా ముందుకు పోలేం. శ్రీకృష్ణుని నోటి నుండి జాలువారిన భగవద్గీతలోని జ్ఞానయజ్ఞం గురించి 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో అజ్ఞానం గురించి ఆయన ప్రవచించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపత్యేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఇది గీతకి మూల శ్లోకం. అందులోని 3వ చరణంలో చూడండి. జ్ఞానం అనే పదానికి ముందు ఒక అవగ్రహాన్ని పెడితే అప్పుడు అది అజ్ఞానం అనే పదాన్ని సూచిస్తుంది. మనసులో అవగ్రహాన్ని తీసుకురాకపోతే అప్పుడు జ్ఞానం అనే పదమే నిస్సందేహంగా వస్తుంది. దీనికి విరుద్ధంగా ఏ రకమైన మొండివాదము ఎవరూ చేయరు. ఈ అర్థం అన్ని చోట్ల స్వీకరించదగినదే. జ్ఞానం వల్లే మోక్షం ప్రాప్తిస్తుంది అన్న శృతివాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినప్పటికీ తత్వజ్ఞానులు జ్ఞానాన్నే ఉపదేశించాలన్న బంధన ఆవశ్యకత లేదు. నేను కేవలం సాక్షిభూతమైన ఆత్మనై ఉన్నాను. నిర్మలము శుద్ధము అయి ఉన్న నేను సర్వాన్ని తెలుసుకోగలవాడిని. నేను సదా ముక్తుణ్ణి. ప్రాణులన్నింటి ఉండే శుద్ధ చైతన్యాన్ని నేనే. ఎన్నటికీ మరపు అనేది లేకపోవటం వల్ల అద్వైతానందంతో పూర్ణుడిగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానిని కాదు. అజ్ఞానంతో కూడిన పనిని కూడా నేను కాను. ఈ ఆత్మ బ్రహ్మ అన్న అధర్వణ వేదానికి చెందిన ఈ మహావాక్యంలోని ఆత్మను నేనే అయి ఉన్నాను. ప్రజ్ఞానం ఆనందం, జ్ఞానమంటేనే ఆనందం అన్న ఋగ్వేదంలోని మహావాక్యపు నిధిని నేనే అయి ఉన్నానని తెలుసుకోవాలి. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను అన్న యజుర్వేద మహావాక్యం యొక్క శాశ్వత స్మరణ అంటేనే ఈ విద్య. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దైవహీనుణ్ణి అన్న భావన కలగటమే అదే అవిద్య. ఈ రెండు అనాది పురాతనము అయిన మాయ యొక్క శక్తులు. ఒకదానితో జీవుడికి బద్ధత ఉంటుంది, రెండవ దానితో బంధ విముక్తత ఉంటుంది. నామరూపాలనే భ్రమంతా మాయకి చెందిన భ్రాంతే. ఈ మాయను వర్ణించటం చాలా కష్టం. దీన్ని దాటి వెళ్ళటం అంతకన్నా మరింత కష్టం. కల్పనకు స్ఫురణ ఎక్కడ నుంచి కలుగుతుందో అదే మాయకు నివాస స్థలం. బంధన ముక్తి అనే 2 స్థితులు కల్పన నుంచే ఉదయిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని సర్ బాబూజీ కీ జై. జ్ఞానదేవ తూ కైవల్యం అన్న సిద్ధాంతం ఎంతో నిజం. కానీ పాపకర్మలు నశించినంత వరకు జ్ఞానోదయం కాజాలదు. శుద్ధ జ్ఞానం కలిగిన వాళ్ళ ఇచ్ఛలు ఆపేక్షలు పారిపోతాయి. వారికి మాయాబంధనం ఉండదు. వికారాలకు కూడా అక్కడ స్థానం ఉండదు. సుఖదేవుడు లాంటి పరమ జ్ఞానికి కూడా సంశయాలతో నష్టం కలిగింది. సంశయాల వల్ల అజ్ఞానం ప్రకటమవుతుంది. గురువు లేకపోతే అది దూరం కాదు. జ్ఞానంలో సంశయం దూరితే జ్ఞానిని కూడా అభిమానం మింగుతుంది. పాలతో నిండిన గిన్నెలో పులిసిన గంజి ఒక్క చుక్కపడ్డ అది విరిగిపోయి పాలన్నీ పాడైపోతాయి. కనుక అజ్ఞానాన్ని మొదట తెలుసుకోవాలి. దాన్ని నిరసన చేయటంతో మనసు శుద్ధమవుతుంది. అలా అవగానే ఆత్యంతిక జ్ఞానం ప్రకటమై అభేద సమాధి లభిస్తుంది. ఓవి 76-80. ఎవరి ధ్యానం సదా ద్రవ్యం పట్ల వైభవాల పట్ల ఉంటుందో, ఎవరి మనసు విషయ సేవనంతో అసంతృప్తిగా ఉంటుందో, ఎవరికి
తన భార్యా పిల్లల గురించి అఖండ చింతన ఉంటుందో వాళ్ళ జ్ఞానం అజ్ఞానమేనని తెలుసుకోవాలి. అలా ధనంతో భార్యాపుత్రులతో మోహింపబడ్డ మానవులు జ్ఞానులైనప్పటికీ వాళ్ళు తమ హితాన్ని తెలుసుకోలేరు. కనుక మానవులు భక్తిహీనులుగా ఉన్నంత వరకు వాళ్ళ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదింపబడిందని తెలుసుకోవాలి. ఈ జీవించి ఉన్న ప్రాణకోటి అజ్ఞానంతో చుట్టబడి ఉంది. ఈ అజ్ఞానం నుంచి ముక్తులై జ్ఞానులుగా అయి జ్ఞానానికి అతీతంగా అవటమే నిశ్చయంగా బ్రహ్మరూపులవటం. అజ్ఞానం పోతే జ్ఞానం ప్రకటమవుతుంది. క్షమాహృదయం ఉన్నవారే జ్ఞానులు. దేహాభిమానం కరిగిపోనంత వరకు వాళ్ళు ప్రకృతికి ఆధీనులుగా ఉంటారు. వాళ్ళు ప్రకృతికి అధీనులుగా ఉంటారు. రాముడు, కృష్ణుడు మొదలైన అవతార పురుషులు, సనకాదికులైన శ్రేష్ఠ జ్ఞానులు వాళ్ళ ఆజ్ఞకు ప్రకృతి అంటే మాయ దాసి. కానీ ఇతరులను ఆమె భ్రమింపజేస్తుంది. సర్వ ప్రాణుల హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నప్పటికీ వారికెవరికీ కూడా తమ ఈ స్థితి గురించి తెలీదు. అలా ఈ మాయా కల్పనకు అందని ఆవరణ అంటే బుద్ధిని కప్పేసే శక్తి అయి ఉంది. నేనే కర్తను, నేనే భోక్తను అన్న మిథ్యా అభిమానాన్ని వదలకపోతే, ఆ హృదయస్థుడిని శరణు అనకపోతే మనకు ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తువులను వివేచించాలి. శ్రవణ మనన నిధి ధ్యాసులకు చేయాలి. సమధామములనే 6 సముదాయాన్ని సంపాదించాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. ఈ జగత్తు నా నుంచి పూర్తిగా వేరు. నేను పరిమితి కలవాడిని, విభజించగలవాడిని. నేను అంటే ఈ దేహమే అన్న చిహ్నమే శుద్ధ అజ్ఞానం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. జ్ఞానాన్ని ప్రతిపాదించగల వేద శాస్త్రాల్లో పరమ కృపావంతులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తృతంగా వర్ణించారు అని అధికారి, విషయము, సంబంధము, వీటితో పాటు 4వది ప్రయోజనము. ఈ ప్రయోజనం గురించి వివేచిస్తే అజ్ఞానం నశించిపోగల మార్గం తెలుస్తుంది. జీవుడు, బ్రహ్మ వీటి ఐక్యతే వేదాంతంలోని ముఖ్య విషయం. ఈ ఐక్య సిద్ధాంతానికి అంతర్గతంగా ఉన్న అజ్ఞానం నశించటమే ప్రయోజనం. ఆ మూల అజ్ఞానం యొక్క నివృత్తి అంటే స్వరూప ప్రాప్తి. కనుక నానా రకాల యుక్తులు చేసి అజ్ఞానాన్ని నశింపచేయటం అవసరం. ఎవరి భేద దృష్టి నిరసన కాదో వాళ్ళు జ్ఞానులు కారు. దేహాభిమానం ఉండేవాళ్ళ జ్ఞానాన్ని అజ్ఞానమనే అనాలి. స్వయంగా జ్ఞానిని అనిపించుకునేవాడు అయోగ్య కర్మలను ఆచరిస్తుంటే అతని ప్రజ్ఞ తగలబడినట్లే. అతన్ని నిద్రించే కుంభకర్ణుడని అనాలి. ఎవరి ప్రవర్తన వేదాలకు విరుద్ధంగా ఉంటుందో, ఎవరు వర్ణాశ్రమ విషయాలు పాటించరో వారి చిత్తశుద్ధికి సాధనం వారి అవిద్యను నశింపచేయటం ఒక్కటే. సత్వ రజోస్తమో గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయ వికారాలతో జననేంద్రియాలు, నాలుకతో బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా మోసపోయారు. జగత్తులోని సమస్త జంగమ ప్రాణులు అనాది కాలం నుంచి అవిద్య మాయలతో చుట్టబడి ఉన్నాయి. రాగ ద్వేషాది వికారాలతో మోహింపబడి అజ్ఞానంతో ఆచ్ఛాదించబడి ఉన్నాయి. ఈ జీవులు అవిద్యతో బంధించబడి ఉన్నాయి. వాటి శుద్ధ రూపం ప్రకటం కావాలంటే
అవిద్య, కామము, కర్మలు మొదలైన బంధనాలన్నీ తెగిపోవాలి. పాలతో నిండిపోయిన ఆవు స్తన్యాన్ని అక్కడే గోమారు గట్టిగా పట్టుకొని ఉంటుంది. కానీ దానికి రక్తం అంటేనే ఇష్టం ఉండటం వల్ల పాలను లెక్క చేయదు. చూడండి, కప్ప, భ్రమరం ఈ రెంటికి కమలమే నివాస స్థలం. కానీ భ్రమరం కమలంలోని పరాగధూళిలో విహరిస్తుంది. కప్ప మాత్రం కమలం క్రింది బురదనే తింటుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించినప్పటికీ మూర్ఖులు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతారు. మూర్ఖులకి అజ్ఞానమే జ్ఞానం అనిపిస్తుంది. వారి ముందు జ్ఞానాన్ని వరించిన దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అవిద్య నిర్మూలించబడితే బ్రహ్మజ్ఞానం తనంత తానే ప్రకటమవుతుంది. కనుకే అవిద్యను మొదటే ప్రతిపాదించటం అవసరం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బ్రహ్మజ్ఞానం లాంటి పవిత్రమైనది ఈ ముల్లోకాల్లో మరొకటి ఏదీ లేదు. దానికే ఉపదేశించబడగల మహత్వం ఉంది. అది లేకపోతే ఈ జీవితం వ్యర్థం. బుద్ధి మొదలైన వాటి ప్రయత్నాలకు బ్రహ్మయే విషయమైతే ఏదో ఒక ఇంద్రియమైన బ్రహ్మను కనిపింపజేసి ఉండేది. బుద్ధి గ్రాహ్యమతీంద్రియం అంటే ఇంద్రియాలకు అతీతం, కానీ బుద్ధికి గ్రాహ్యం. ఈ వాక్యాన్ని చూడండి. స్మృతి బ్రహ్మను బుద్ధితో తెలుసుకోగలమని అరిచి చెప్పినా శృతికి అంటే వేదాలకు అది అంగీకారం కాదు. బుద్ధి మొదలైన వాటికి ఒకవేళ అభావం అయితే అది తెలుసుకోవలసినదే ఉండదు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వ భావాన్ని అంగీకరించటానికి చోటే మిగిలి ఉండదు. చూడండి, ఇంద్రియాలతో తెలుసుకోగల దానికే అస్తిత్వం ఉంటుంది, ఇతరాలకు ఉండదు అని అనటం అన్ని చోట్ల ప్రసిద్ధం. కానీ అలా అంటే అప్పుడు బ్రహ్మ అసలే లేదు అన్న అర్థం వస్తుంది. దానివల్ల అంతా అనర్థమే అవుతుంది. ఎంతో లోతైన విచారపూర్వక దృష్టితో చేసిన సాంప్రదాయిక అర్థాన్ని బట్టి బుద్ధి నిరంతరం ఉండే సద్వస్తువు. అది నశించిపోయినప్పటికీ అదక్కడ అస్తిత్వపు అనుభవ రూపంతో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మవిశ్వానికి మూలం. కనుక ఏ వస్తువు లయమైనట్లు కనిపించినప్పటికీ దాని అస్తిత్వం సదా ఉంటుంది. కుండను రాయితో పగలగొట్టినప్పుడు ఆ ఆకారం నశించిపోయి కుండ పెంకులు మిగిలిపోతాయి. కుండ ఆకారం నశించినప్పటికీ కుండ పెంకులు శాశ్వతంగా ఉండిపోతాయి. కుండ యొక్క కార్యం నశించిపోయినప్పటికీ కుండ అస్తిత్వం నశించదు. కుండ పెంకులు కుండ శాశ్వతతకు కారణమవుతాయి. దాని ఆకారాన్ని అంగీకరించటంలో కార్యం యొక్క అస్తిత్వపు అంశం అందులో మిగిలి ఉంటుంది. ఏ రకమైన కార్యమైనా అది విసర్జింపబడిన తర్వాత చివరికి ఎన్నటికీ శూన్యమవదు. లయం అనేదే ఎల్లప్పుడూ అస్తిత్వ నిష్ఠ అంటే లయం అయినప్పటికీ ఆ వస్తువు అస్తిత్వం సూక్ష్మరూపంలో సదా ఉండిపోతుంది. దీనికి ప్రామాణికం చక్కని బుద్ధి లేదా సత్ప్రవృత్తి. ఇవి సత్యమనే అనుభవం క్రింద దాక్కుని ఉంటాయి. సమస్త తీర్థాలు పవిత్రమైనవే, కానీ జ్ఞానమన్నది పరమ పవిత్రమైనది. ఈ బ్రహ్మజ్ఞానం లేని భజనలు, పూజలు అన్నీ వ్యర్థం. అవిద్యతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయటం అనేది ఈశ్వర భక్తి లేకుండా కలుగదు. భక్తి లేకుండా జ్ఞానం కలుగదు. కనుక ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని, దాని వర్ణనని వింటే దాని బంధనం నుంచి ముక్తి కలుగుతుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురుకాలతో పుట్టినవాడి కళ్ళకు అంజనం పెడితే అతని కళ్ళకి భూమిలో నిక్షిప్తంగా ఉన్న ధనం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం నశించిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. దానికి మూల కారణం అజ్ఞానాన్ని నివృత్తి చేయటమే. ఈశ్వర భక్తి లభించకపోతే మాయాశక్తిని దాటిపోవడం అసాధ్యం. జ్ఞానము అజ్ఞానము పూర్తిగా కలిసిపోయి ఉంటాయి. ఎసరు నీటిలో ఉడకబెట్టడానికి రాళ్లను ఏరిపారేసి కేవలం బియ్యాన్నే తీసుకున్నట్లు అన్ని చోట్ల అన్ని ప్రాణుల్లోనూ ఈశ్వరుడే ఉన్నాడన్న భావనతో జ్ఞానయజ్ఞం మొదలైన ఉపాసనలు చేసి విశ్వతోముఖుడైన శ్రీకృష్ణుణ్ణి చూసేవాళ్ళు జ్ఞానం కోసం అజ్ఞానాన్ని దగ్ధం చేసేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం యొక్క స్వరూపాన్ని గమనించండి. అహం బ్రహ్మాస్మి అన్నదే ఇందులోని బలిపీఠం అయి ఉంది.
పంచమహాభూతాలు ఇందులోని యజ్ఞ మండపం. జీవశివుల్లోని భేదమే పశుబలి. 5 ఇంద్రియాలు, 5 ప్రాణాలు ఇవే యజ్ఞోపచార సామాగ్రి. మనసు, బుద్ధి అనే కుండంలో జ్ఞానాగ్ని అంటించబడుతుంది. జీవుడు యజ్ఞం చేసే యజమాని. అతను అజ్ఞానమనే నేతిని ఆహుతిగా ఇస్తాడు. దానివల్ల ఆత్మానంద రసంలో నిమగ్నమైన ఆ జీవుడికి యజ్ఞమైన తరువాత చేసే అవభృత స్నానం అవుతుంది. అంటే తాత్పర్యం, అజ్ఞానమనే నేయి లేకుండా జ్ఞానమనే అగ్ని ఎన్నటికీ అంటుకోదు. జీవశివుల భేదాన్ని దగ్ధం చేస్తే గాని వారి ఏకాత్మత జ్ఞానం ప్రకటం కాదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ. స్వచ్ఛమైన అద్దం దుమ్ముతో కప్పబడినట్లు, అగ్ని కెరట ప్రకాశం పొగతో వ్యాపించబడినట్లు, అలాగే కామక్రోధాలచే స్వాధీనం కాబడ్డ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడుతుంది. చంద్రబింబాన్ని రాహువు మింగినట్లు, నాచు నీటిని కప్పేసినట్లు, అలాగే స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని ఈ మాయ ఆచ్ఛాదిస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానులు బుద్ధి భ్రష్టుపట్టి వాళ్ళు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినప్పటికీ దాని నుంచి తప్పించుకోలేరు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. వానప్రస్థం స్వీకరించిన వారు మళ్ళీ గృహస్థాశ్రమం వైపు తిరుగుతారు. చేయరాని పనులు అవశ్యం చేస్తారు. అధికంగా అసహించుకోవలసిన వస్తువునే ఇష్టమైనది అంటూ స్వీకరిస్తారు. ప్రయత్నపూర్వకంగా పాపాలను తొలగించుకున్న వారే దైవయోగంతో పాపాలు చేయటానికి ప్రవృత్తమవుతారు. అలాంటి స్థితిని ఏమనాలి? జ్ఞానం అంటే ఇదేనా? గొప్ప జ్ఞానులై ఉండి పాపపు నీడను కూడా సహించని వారై ఉన్నప్పటికీ వారు కూడా దీపాన్ని చూసి మోసపోయిన మిడతలాగా తాము చేసే పనుల్లో మంచి చెడులను తెలుసుకోవటాన్ని విస్మరిస్తారు. పాపం చేయటం అజ్ఞానమని వాళ్ళకి పూర్తిగా తెలుసు. కానీ కామవాసన వారిని అందుకు ఉద్యుక్తంగా చేయగా ఆ జ్ఞానాన్ని వాళ్ళు లెక్క చేయరు. ఇదంతా కర్మల సముదాయం అంటే కామం అనగా విషయవాసన యొక్క పని. కామం అన్ని అనర్థాలకి మూల కారణం. కామమే క్రోధంగా రూపాంతరం చెందుతుంది. కామానికి ఏదైనా అవరోధం కలిగితే దానివల్లే ఆ కామం క్రోధంగా అవుతుంది. అదే అడుగడుగున మోక్షానికి అవరోధంగా పరిణమిస్తుంది. జ్ఞానానికి అడ్డొచ్చే వృత్తి ఇదే. జీవుడికి కామక్రోధాల బాధ పట్టుకుని ఉంటుంది. ఇవి జ్ఞాన పంక్తిలో బ్రహ్మస్వరూపం వద్ద సదా నివసిస్తాయి. అవి నీరు లేకుండానే ముంచేస్తాయి, అగ్ని లేకుండానే దగ్ధం చేస్తాయి, శస్త్రాలు లేకుండానే చంపుతాయి, త్రాడు లేకుండానే బంధిస్తాయి. వాటి యందు జ్ఞానులు కూడా నిలబడలేరు. వాటి ముందు జ్ఞానులు కూడా నిలబడలేరు. జ్ఞానులను కూడా పందెం కట్టి అవి పరాభవిస్తాయి. వాటికి మహాప్రళయం సృష్టించగల సామర్థ్యం ఉంది. అవి ప్రాణులను దొంగచాటుగా మింగేస్తాయి. చందన వృక్ష మూలంలో కాలసర్పం చుట్టుకుని ఉన్నట్లు కామక్రోధాలనే ప్రేగు జ్ఞానమనే గర్భాన్ని బయట నుంచి చుట్టేసి ఉంటుంది. ఇంద్రియాలు, బుద్ధి, మనసు ఇవే కామవాసనకి నివాస స్థానాలు. దానివల్లే జీవుడి జ్ఞానం కప్పబడిపోతుంది. ఆ జీవుడిని ఇది మోహింపచేస్తుంది. ఒకవేళ నీవు చందనాన్ని కోరుకుంటే ఆ సర్పాన్ని నశింపచేయాలి. కామక్రోధాల ఆచ్ఛాదన తొలగించి జ్ఞాననిధిని పొందాలి. సర్పాన్ని నాశనం చేయకపోతే పాతిపెట్టిన ధనం లభిస్తుందా? దుష్ట సర్పాన్ని నశింపచేయకపోతే ఎవరికైనా చందనం లభిస్తుందా? అలాగే పరబ్రహ్మ ఆత్మజ్ఞానము లభించాలంటే మాయ తెరను దూరంగా తొలగించటం ఒక్కటే సాధన. కనుక మొదట ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు కామక్రోధాలు నశించిపోతాయి. జీవుడు కామక్రోధాల అధీనంలో ఉంటాడు. జ్ఞానానికి అజ్ఞానం ఆచ్ఛాదనంగా ఉంటుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్
महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। దేహం కన్నా ఇంద్రియాలు సూక్ష్మంగా ఉంటాయి. దానికన్నా మనస్సు అత్యంత సూక్ష్మం. మనస్సు కంటే బుద్ధి మరింత సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధి కన్నా పరమాత్మ అన్నింటా సూక్ష్మంగా ఉంటాడు. సాంసారిక ధర్మాలకు అతీతంగా ఉండే అన్నింటిలోకి పరమ సత్యమైన అత్యంత హితకారకుడు పరమాత్మే. ఆయనే అమృతమయమైన సత్యరూపం, సత్స్వరూపం. శుద్ధ, బుద్ధ, నిత్య, ముక్తత ఇవే అభేద స్థితిలో ఉండే ఆయన తత్వం. ఆయనే పరమానందములో ఉత్పన్నమైన అంతర్యామి. చైతన్య పంచీకరణ పంచమహాభూతాలంటే పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. వీటిని ఒక్కొక్క దాన్ని 5 భాగాలుగా చేసి ఆ 25 భాగాలను ఓ ఖచ్చితమైన ప్రమాణంలో కలపడం అనేదే మాయారూప దర్శనం. ఇది తెలుసుకోవడం అధ్యారూపం. సత్యబ్రహ్మకి మిథ్యా జగత్తుని ఆరోపించడం అపవాదం. ఈ ఆరోపణ పూర్తిగా మిథ్య అని తెలుసుకోవడం, ఇవి ఒక్కటే సాధనం. పంచీకరణ ఈ కలవని అలాంటి సూక్ష్మ పంచమహాభూతాలు. భూతాల పంచీకరణ అయ్యిందంటే వాటికి స్థూలత ప్రాప్తిస్తుంది. వాటిని పంచతన్మాత్రాలంటారు. వాటి పని ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులను ఆత్మ అనే సూక్ష్మ శరీరానికి తీసుకురావడం. పంచీకృత పంచమహాభూతాల నుంచి విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఈ విశ్వమంతా వ్యాపించిన ఈ ఆత్మస్వరూపాన్ని జ్ఞానులు విరాట్ పురుషుడని అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం స్వరూపంలోని అజ్ఞానమే. ఆ కనిపించే అవ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరం. చైతన్యాన్ని ప్రతిబింబజేసే కారణ శరీరం కేవలం అజ్ఞానం వల్లే ఉత్పన్నమవుతుంది. దానికి అవ్యాకృత లేదా అవ్యక్తమనే పేరుంది. ఆత్మ అజ్ఞానానికి ఇదే కారణం. ఇది అవయవ రహితంగా ఉండొచ్చు, అవయవాలతో కూడా ఉండి ఉండొచ్చు, లేదా రెండూ లేకపోవచ్చు. బ్రహ్మ ఆత్మల ఐక్యతలకు చెందిన జ్ఞానం కలిగితే ఈ దేహం నశిస్తుంది. స్వస్వరూపంలో ఉండడానికే మోక్షమనే పేరుంది. ఇది కాక మోక్షమంటూ వేరే ఏదీ లేదు. స్వస్వరూపంలో ఉండడమే మోక్షం. కేవలం బ్రహ్మ ఆత్మల ఏకత్వం గురించిన జ్ఞానం కలిగితే అజ్ఞానం నిరసింపబడుతుంది. కనుక అజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే దాని గురించి వర్ణించడం అవసరం. అవిద్యతో అది పుష్కల భాగాలుగా విభజింపబడి దానివల్ల బ్రహ్మకి ప్రభుత్వం వచ్చింది. దానికి సత్ అనే పేరు పెట్టబడింది. ఆ ప్రకారంగా అది మాట్లాడడానికి విషయం అయింది. మూలంలో అది నిజంగా ఇంద్రియాల అవగాహనకు అందదు. అయినా వాక్కు ద్వారా దాన్ని బుద్ధితో తెలుసుకోగలిగేలా చేసినప్పుడే అది మనసులో ప్రవేశిస్తుంది. ఓంకారం ఆకారానికి వస్తుంది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానించడంతో పాటు ఈశ్వర స్మరణ చేస్తూ దేహాన్ని వదిలేసిన వారు సార్థకులు. ఓ మిథ్యేకాక్షరం బ్రహ్మ్యవ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. ఓం అనే ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరిస్తూ అంటే నన్ను ఎడతెగక స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారికి ఉత్తమ గతి లభిస్తుంది. సరే, ఈ నోటితో మాట్లాడగలిగిన బ్రహ్మ అంటే ఓంకారం నుంచి అవ్యక్తం ఉదయిస్తుంది. అవ్యక్తం నుంచి మహతత్వం. సాంఖ్యలోని 25 తత్వాల్లో 2వ తత్వం అంటే విశుద్ధ సత్వమయ చిత్తం పుడుతుంది. దాని కడుపున అహంకారం ఉత్పన్నమవుతుంది. అహంకారం నుంచి పంచతన్మాత్రలు, వాటి నుంచి పంచమహాభూతాలు వస్తాయి. చివరికి ఆ పంచమహాభూతాల కడుపునే ఈ జగత్తు నిశ్చయంగా జన్మిస్తుంది. అవిద్య, మాయ వీటి రూపాలను దర్శించడమే ఈ జగత్తు అనే దృశ్యానికి చిహ్నం. ఈ అవిద్యను నిరసించడానికి అజ్ఞాన వివేచన ఆవశ్యకం. అత్యంత విశుద్ధము నిర్మలము అయిన చిన్మాత్ర శుద్ధ జ్ఞానయుక్త కేవల స్వరూపానికి దానికంటే వేరుగా ఉండే శబల స్వరూపాన్ని కలపలేము. లక్షణాలతో తెలుసుకోవడం లేదా సూచింపబడడం బ్రహ్మకు వేరుగా ఉంటుందని తెలుసుకోవాలి.
వాచ్యము బ్రహ్మ నుంచి అంటే ఓంకారం నుంచి వేరుగా ఉంటుంది కనుక ఈ అజ్ఞానపు తెరను ఉపదేశ భక్తితో దూరంగా నెట్టేయాలి. నిద్రలో కళ్ళొచ్చినప్పుడు మెలకువతో ఉండే మనస్సు కళ్ళు లేకపోయినా కూడా త్రిభువనాలన్నింటినీ చూస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आकर का साथी आकर का साथी आकर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా